అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా? దీనిపైనే అవగాహన కల్పించే ఉద్దేశంతోటి ప్రతి సంవత్సరం కూడా పింక్ మారథాన్ అయితే నిర్వహిస్తున్నారు. ఆరవ ఎడిషన్ పింక్ మారథాన్ నిర్వహించనున్న నేపథ్యంలో జైడస్ ఆధ్వర్యంలో ఈ యొక్క పింక్ మారథాన్ నిర్వహించనున్నారు. ప్రముఖ అంకాలజిస్టు వంశీమోహన్ అయితే మాత్రం ఈ విషయాలపై కొన్ని అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ మారథాన్ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడేటటువంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఎక్కువగా నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు, అలాగే జంక్ ఫుడ్ తినే వాళ్ళకే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ వంశీమోహన్ అయితే తెలిపారు. మొత్తానికి అంటే ఎక్కువగా నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జంక్ ఫుడ్లు ఎక్కువగా తినేవాళ్ళు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా కొంచెం దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా లేటు వయసులో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం. అంటే ఇన్ టైంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లల్ని కనటం కూడా అంటే 30 సంవత్సరాల లోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే కొంచెం అనారోగ్యాల బారిన తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పుట్టే పిల్లలు కూడా కొంచెం అంటే శక్తివంతులయ్యే విధంగా ఉంటారు, బలవంతులుగా ఉండేటటువంటి ఆరోగ్యకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వంశీమోహన్ అయితే తెలిపారు. మొత్తానికి అయితే మాత్రం ఇన్ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవటం వలన కొన్ని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు.